రైట్ మార్నింగ్ అందరికీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిండు. అందులో భాగంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయులు గట్టిగా పనిచేస్తే నేను రెండోసారి సీఎం అయితే నాకు కూడా స్వార్థం ఉంటుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా టీచర్లు మంచిగా పనిచేస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి ఎరకైనట్టుగా ఎవరికి తెలియదు. ఎందుకంటే టీచర్ల నడుములో ఇస్తే అసలు చంద్రబాబునే లేకుండా చేసిరు ఆ పరిస్థితి. సరే, టీచర్లు చదువు చెప్పడం వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడుకుంటే నేరుగా మీతోనే ఇక్కడ మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం పరిస్థితి ఏంది? ఇక ఇంటర్మీడియట్ కమిషనర్గా ఇటీవల కొత్తగా వచ్చిండు ఒక ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అతను వచ్చిన తర్వాత సమూలమైనటువంటి మార్పులు ఇంటర్మీడియట్ వ్యవస్థలో వచ్చినాయి. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కొంత డెవలప్ అయింది. మరి ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ సైదులు కూడా చాలా అద్భుతంగా బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఆయన చాలా మంచి అధికారులు అయితే ఇప్పుడు ఉన్నారు వాస్తవానికి. సరే, ఏదేమైనప్పటికీ కూడా అధికారులు టీచర్లు వాళ్ళ వంతు బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్రోల్మెంట్ పెరిగింది ప్రతి గ్రామంలో. నేను ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు దాదాపుగా తిరిగే ప్రయత్నం చేసిన, కొన్ని స్కూళ్ళు తిరిగిన. అక్కడ నేను గమనించినటువంటి అంశాలు ఈ సందర్భంగా మాట్లాడాలి. వసతులలేమి, కొన్ని బిల్డింగ్స్ పిల్లలతో కట్టి ఆగిపోయినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రెండో విషయం చూసుకుంటే మొత్తం తెలంగాణలో 7% పాఠశాలలో అసలు టాయిలెట్లే లేవు. 7% పాఠశాలలో అసలు టాయిలెట్లే లేవు. 4500 స్కూళ్ళలో లేవట టాయిలెట్లు లేవు. పైపెచ్చు ఢిల్లీ ప్రభుత్వం దాదాపు ఒక విద్యార్థి పైన 78,000 రూపాయలు ఏడాది ఖర్చు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం 38,000 ఖర్చు చేస్తూ ఉంది. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఎడ్యుకేషన్ బడ్జెట్ అతి తక్కువగా ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవి మన రాష్ట్ర ప్రభుత్వ లొసుగులు. ఈ లొసుగులన్నీ ఇట్లా పెట్టి సైన్స్ ల్యాబ్ లేవు. సైన్స్ ల్యాబులు లేనటువంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరన్నా దాతల సాయంతో సైన్స్ ల్యాబ్లో అవో ఇవో సమకూర్చుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సైన్స్ ల్యాబులు కానీ లేకపోతే విద్యా వ్యవస్థలో ఏమీ లేవు. లైబ్రరీ లేదు, పీఈటీ ఇంకా ఏది ప్రైమరీ స్కూళ్ళలో అసలు పీఈటీ అనే టాపికే లేదు. ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ నిర్వహించండి, మనం చాలా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోదామని చెప్తా ఉన్నారు. ఈ ఖేలో ఇండియా ఏందో ఏమో కానీ అసలు మన తాన పొద్దుగా 12 సంవత్సరాలు వచ్చేదాకా ఆట ఆడిపించే సార్ లేడు. వాళ్ళకి ఏమనుంటే హై స్కూల్లో ఎంటర్ అవుతాడుగా. సో ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లో పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలను బాగు చేయాలి, ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలనేటువంటి సంకల్పంతో మాలాంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు జరిగిన చేతలకు ఎక్కడ పొంతం లేదు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,